సార్ యూజువల్గా మనం లైఫ్లో ఏది ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో దాన్ని బట్టి మన బాడీ బిల్డ్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో మోస్ట్లీ మగవాళ్ళలో చూసినట్టయితే కనుక ఈ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేవి జనరల్గా కామన్గా ఉంటాయి. బికాస్ సోషల్గా ఉండాలి, మూవ్ అవుతూ ఉంటారు, తప్పదు, డ్రింక్ చేస్తుంటారు. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా, బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? తప్పకుండా ద స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ బోన్ హెల్త్ అండ్ బోన్ హీలింగ్ అండి. ఏంటి అంటే స్మోకింగ్ వల్ల ఏంటి అంటే మనకి రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ అనేది ఎక్కువ. ఒకళ్ళు స్మోకింగ్ క్రానిక్ స్మోకర్ ఉన్నారనుకోండి, వాళ్ళ కింద నార్మల్గా పడిపోయినా కూడా వాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంత సెన్సిటివిటీ, చాలా సెన్సిటివిటీ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మనకు ఒక ఫ్రాక్చర్ అయింది, మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము, వాళ్ళలో ఏంటి అంటే హీల్ అయ్యే పవర్ ఉంటుంది, ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది స్మోకింగ్ లో. ఓకే. అండ్ దాంతో పాటు మనకి మా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్ అన్ని ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్ ఆర్ ద సెల్స్ విచ్ ఫార్మ్ ద బోన్, హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బోన్. అది డిక్రీజ్ అవుతాయి, దాని మోతాదు డిక్రీజ్ అవుతుంది. అండ్ ఎముకని తినేసే సెల్స్ ఉంటాయి, దాని లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఎముక పల్చబడడం కానీ, ఆస్టియోపోరోసిస్ అంటాం మేము, వీకనింగ్ ఆఫ్ ద బోన్, అది అవ్వడం కానీ అది కామన్ అయిపోతుంది. ఇంకా దట్ ఇంక్రీజెస్ ఇన్ స్మోకింగ్ అండ్ ఆల్సో ఆల్కహాలిజం. అండ్ ఇది సపరేట్ గా చెప్తున్నాను. బట్ వెన్ బోత్ ఆర్ టేకెన్ అట్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొందరికి స్మోకింగ్ ఉంటుంది, కొందరికి డ్రింకింగ్ ఉంటుంది. బట్ ఇంకా ఇద్దరికి రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇంకా అయితే ఇట్స్ అ డిజాస్టర్. చెప్పక్కర్లేదు, డిజాస్టర్ ఇంకా చెప్పక్కర్లేదు. రైట్. అంటే వేరే ప్రాబ్లమ్స్ కంటే కూడా బాడీ కోఆపరేట్ చేయకుండా ఉండేది ఫస్ట్ బోన్స్ వల్లనే కదా మనకి స్ట్రెంగ్త్ ఉండేది. సో అక్కడే కొలాప్స్ అయిపోతారు మెయిన్ గా. హై రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్, అసలు ఇంకా వాళ్ళలో హీలింగ్ పవర్ చాలా తగ్గిపోతుంది.